మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి ఇమ్మానుయేల్ పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా పెద్దలు, యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున యేసు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరితో పాటు నేను కూడా దేవుని సన్నిధిని, ప్రసన్నతను, ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కృపను అనుగ్రహించాడు దేవుడు. నేను కూడా మీతో పాటు కలిసి సంతోషిస్తూ ఉన్నాను. చాలా మంచి మంచి పాటలు పాడాం ఇప్పటిదాకా. చాలా చక్కటి ఆత్మీయమైన సంగీతాలు పాడారు. చాలా ఉజ్జీవంతో అందరు నింపబడి ఉన్నారు. అవునా? కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. కరెక్ట్గా ఒక 40 నిమిషాల వరకు మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. మరి మీరందరూ ఓకేనా? ఓకేనా? నువ్వు అందరూ రెడీగా మీ బైబిల్స్ని సిద్ధపరచుకోండి. మన బైబిల్లో నుంచే ప్రతి మాట మాట్లాడతాం. ఇందాక ఒక చక్కని పాట పాడారు మీరందరూ కలిసి. ఏంటి అని అంటే, కోతి నుంచి మనిషి పుట్టాడా, ఇదేమి విచిత్రం, ఇదేమి చాదస్తం, ఇదేమి చోద్యం అని పాట పాడారు కదా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలలో ముఖ్యంగా 4 పాయింట్ల గురించి మనం డిస్కస్ చేసి ముగించాం. ఎన్ని పాయింట్లు చెప్పండి? 4 అంశాలు. మొట్టమొదటి అంశం ఏంటంటే, కోతి నుండి మనిషి నిజంగా అసలు పుట్టాడా అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈ విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా, లేకపోతే దానంతటిగా అదే ఈ విశ్వం సృష్టించబడిందా అనేది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, దేవుడు అనగా ఎవరు, దేవునికి ఉండవలసినటువంటి గుణగణాలు, లక్షణాలు ఏంటి, ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుడేనా. పాయింట్ నెంబర్ 1 ఏంటి, మనిషి కోతి నుంచి పుట్టాడు. పాయింట్ నెంబర్ 2, ఈ సృష్టి దాని అంతటిగా అదే కలిగిందా, లేకపోతే ఎవరైనా సృజించారా. పాయింట్ నెంబర్ 3, దేవుడు అనగానేమి, దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏంటి. పాయింట్ నెంబర్ 4, యేసు ప్రభు వారు దేవుడే. పాయింట్ నెంబర్ 1 గురించి మనం ఆలోచన చేద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటి చెప్పండి? మనిషి కోతి నుంచి పుట్టినాడు. మనిషి కోతి నుంచి పుట్టాడు అని మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త పేరు డార్విన్. ఏంటి ఆయన పేరు చెప్పండి? ఈ డార్విన్ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం అన్నమాట ఇది, మనిషి కోతి నుంచి పుట్టాడని. ఇంతకు ఈ డార్విన్ ఎవరు అని అంటే, అతను ఒక క్రైస్తవుడే. ఇది ఇంకా విచిత్రం. డార్విన్ ఒక క్రైస్తవుడు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మంచి చదువు, ఉన్నతమైన చదువు చదువుకున్న తర్వాత అతనికి ఆది కాండం చదువుతున్నప్పుడు అర్థం కాలేదు. దేవుని సృష్టి ఆది కాండం 1వ అధ్యాయంలో రాయబడింది కదా. అది ఆయనకు అర్థం కాకపోతే చివరికి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, దాన్ని వివరించలేక దేవుణ్ణి అడగకుండా, దేవుడి నుంచి ప్రత్యక్షత పొందుకోకుండా, ఇది నాకు అర్థం కావట్లేదు కాబట్టి అసలు దేవుడు మనిషిని చేయలేదు, మనిషి కోతి నుంచి పుట్టాడనే ఒక కోతి సిద్ధాంతాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే డార్విన్. డార్విన్ ఒక బుక్ రాశాడు. అంటే నేను టూకీగా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే నిజంగా ఈ సబ్జెక్టు క్లియర్గా అర్థం కావాలంటే కనీసం 2 గంటలు చెప్పాలి. మనకు టైం అంత లేదు కాబట్టి నేను టూకీగా పైపైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈ డార్విన్ రాసిన ఒక బుక్ పేరు ఏంటంటే ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ రాశాడు. ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బుక్ పేరు. దాన్ని గూగుల్లో కొడితే మనకు బుక్ కూడా వస్తుంది. ఆ బుక్ లో ఆయన ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే విషయాన్ని, పరిణామ క్రమము, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఆ బుక్ లో అతను పొందుపరచడం జరిగింది. ఆ బుక్ లో చెప్తూ ఒక చోట ఆయన ఏం చెప్పాడంటే,
దీనికి ఒకవేళ రుజువులు కనుక దొరకకపోతే ఇది నమ్మాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఆయన చెప్పారు. దీనికి రుజువులు దొరకకపోతే దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పాడు. కానీ ఆ మాటను వదిలేసి చాలా మంది కొంతకాలం వరకు ఆ మాటే నమ్మారు. మనిషి కోతి నుంచి పుట్టాడు, మనిషి కోతి నుంచి పుట్టాడు. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటానికి ఆయన ఏం చెప్పాడంటే ఏక కణాంగ జీవి నుంచి బహుకణాంగ జీవులు వచ్చాయని, సింపుల్ సెల్యులర్ సిస్టమ్ నుంచి మల్టిపుల్ సెల్యులర్ సిస్టమ్స్ వచ్చాయని, తర్వాత చేపల నుంచి వేరే జీవులు సరీసృపాలు అంటే నేల మీద పాకే పురుగులు, అక్కడ నుంచి పక్షులు, ఆ పక్షుల నుంచి జంతువులు, ఆ జంతువుల నుంచి కోతులు, ఆ కోతుల నుంచి ఇంకా గొర్రెల, చింపాంజీ ఇవన్నీ చెప్పుకుంటూ కొన్ని పేర్లు చెప్పాడు ఆయన. ఆ పేర్లు ఏంటంటే రామాపిథికస్ అనే పేరు చెప్పాడు ఆయన. అంటే పరిణామ క్రమంలో ఈ జంతువులన్నీ మారుతూ ఉంటే వాటి పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి రామాపిథికస్ అని, ఆస్ట్రాలోపిథికస్ అని, నియోండ్రిథాల్ అని, తర్వాత హోమో ఎరెక్టస్ అని, తర్వాత హోమోసెపియన్స్ అంటే ప్రస్తుతం మనం ఉన్న జాతిని, ఈ జాతిని అంటే హోమోసెపియన్స్ అంటారు. ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తారంటే ఆయన చెప్పిన దాని ప్రకారం హోమోసెపియన్స్ అని పిలుస్తారు. ఇలాగా పరిణామ క్రమం చెందుకుంటూ వచ్చిందని ఆయన చెప్పారు. ఎంతకాలం ఈ విషయాన్ని ప్రపంచంలో ఉన్న జనం నమ్మారు డార్విన్ సిద్ధాంతాన్ని అంటే చాలా తక్కువ కాలం మాత్రమే నమ్మారు. ఎప్పుడు దాకా నమ్మారంటే జెనెటిక్ సైన్స్ అనే జన్యు శాస్త్రం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి వరకు ఈ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని జనులు అందరూ నమ్మారు. ఎప్పుడైతే జెనెటిక్ సైన్స్ వచ్చిందో, డిఎన్ఏ కనుక్కున్నారో దాని తర్వాత అది మరుగున పడిపోయింది. డిఎన్ఏ ఏం చెప్తుంది, జన్యు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒక జీవిలో నుంచి వచ్చిన జన్యువు ఆ జన్యు లక్షణాలను తర్వాత తరం వారికి అందిస్తూ ఉంది. ఈ జెనెటిక్ మ్యాటర్ ని, ఈ వంశపార్యపరంగా వచ్చేటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక తరం తర్వాత తరానికి, తర్వాత ఆ తరానికి ఈ జన్యు సంబంధమైన లక్షణాలు, ఈ జెనెటిక్ మ్యాటర్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయాన్ని జెనెటిక్ సైన్స్ చెప్తుంది. దీని ప్రకారం ఏంటి, మనిషిలో ఉన్న జీన్స్ తన బిడ్డలకి వెళ్ళింది, వాళ్ళలో ఉన్న జీన్స్ వాళ్ళ బిడ్డలకి వెళ్తాయి, వాళ్ళలో ఉన్న జీన్స్ వాళ్ళ బిడ్డలకి వెళ్తాయి. అంటే మనిషి అనే జాతిలో నుంచి ఈ జన్యు సంబంధమైన లక్షణాలన్నీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆ జాతిలోనికి వెళ్తాయి తప్ప ఒక జాతిలో నుంచి వేరే జాతి జంతువు రావటం అనేది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పిన శాస్త్రమే జన్యు శాస్త్రం. ఈ జన్యు శాస్త్రం వచ్చిన తర్వాత డిఎన్ఏ కనుక్కున్న తర్వాత ఇంకా ఆ విషయాన్ని నమ్మటం అందరూ పక్కన పెట్టేశారు. జెనెటిక్ సైన్స్ ఏం చెప్తుందంటే ఒక జాతి నుంచి ఇంకో జాతి జంతువులు రావటానికి అసలు అవకాశమే లేదు అని చెప్పవచ్చు. మరి ఏం చెప్పింది దేవుడు, ఏం చెప్తున్నాడు ఈ విషయం గురించి అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి మనం. ఆదికాండం 1వ అధ్యాయము చూడండి, దయచేసి 12వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనం. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనమిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా. చూడండి, తమ జాతి ప్రకారం విత్తనాలు ఇచ్చే చెట్లు అంట. తమ జాతి ప్రకారం గడ్డి విత్తనాలు ఇచ్చే చెట్లు అంటే ప్రతి జాతిని దేనికి దానికి గానే సపరేట్ గా, దేని జాతి దానికి గానే దేవుడు సృష్టించినట్టుందా, ఒక జాతిలో నుంచి వేరే జాతిని సృష్టించినట్టుందా చెప్పండి? కోతి జాతి నుంచి మనిషి రావడం సాధ్యమైందా? దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతి జాతి నుంచి దాని జాతి నుంచి వాటిని సృష్టించాడంట. అలాగే 12వ వచనం చదివాం కదా, 21వ వచనం చూడండి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవం కలిగి చలించు వాటిని. చూడండి, తమ జాతి ప్రకారం. 24వ వచనం కూడా దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని చేశాడు. ఎక్కడ చూసినా 25వ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, అంటే పశువుల జాతిలో నుంచి పశువులను, జంతువుల జాతి నుంచి జంతువులను, విత్తనాల జాతి నుంచి విత్తనాలని, గడ్డి జాతి నుంచి గడ్డిని, దేని జాతిని దాన్ని సపరేట్ గా చేశాడా? ఒక జాతిలో నుంచి వేరే సంకర జాతిని దేవుడు సృష్టించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంటారు. కానీ డార్విన్ ఏం చెప్తున్నాడు, కోతి అనే జాతి నుంచి మనిషి అనే జాతి వచ్చిందని చెప్పాడు. దేవుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, అలా దేవుడు సృష్టించలేదు, ఒక జాతి నుంచి అదే జాతి బయటకు వస్తుంది. ఈ శాస్త్రం చెప్పిన దాని ప్రకారం, ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు చెప్పే దాని ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఒక జాతి మరొక జాతిగా
పరిణామం చెందుతుంది అని చెప్తున్నారు కదా, వాళ్ళే ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏమో తెలుసా? భూమి పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అని చెప్తున్నారు. మనిషి పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అని చెప్తున్నారు. మరి మనుషులు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు జరిగితే మరి మనిషి మారి ఇంకో జంతువుగా మారాలి కదా. కోతి నుంచి మనిషి వచ్చాడు, కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనిషి ఇంకో జంతువుగా మారాలి కదా. మరి అలా మారుతుందా? అలా జరుగుతుందా? అలా జరగట్లేదు. అంటే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది చాలా రాంగ్ సిద్ధాంతం అన్నమాట. ఈ విషయాన్ని డార్విన్ గారే చెప్పారు. డార్విన్ గారే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఒక నర్సు, క్రిస్టియన్ నర్సు అతనికి సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చనిపోయే స్థితిలో ఒక బుక్ రాశాడు. ఆయన మరణశయ్య పైన డార్విన్ పశ్చాత్తాపం అనే బుక్ పేరు. ఆయన ఏం చెప్పాడంటే, నేను చాలా తప్పు చేశాను, దేవునికి విరుద్ధంగా ఒక అంశాన్ని, ఒక విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాను, అసలు మానవుని దేవుడు సృష్టించలేదు, కోతుని సృష్టించాలనే పెద్ద భయంకరమైన అబద్ధాన్ని చెప్పాను, దీని నుంచి నాకు ఎలా విడుదల కలుగుతుంది, ఎలా విముక్తి కలుగుతుంది, దేవుడు నన్ను ఎలా క్షమిస్తాడు, ఎంత గొప్ప తప్పు చేశాను నేను పశ్చాత్తాపడి చచ్చిపోయే టైంలో ఏడ్చి తన బాధను నర్సుతో చెప్పుకుంటే ఆ నర్సు గారు రాసిన బుక్ పేరే మరణశయ్య పైన డార్విన్ పశ్చాత్తాపం అనేది. కోతి నుంచి మనిషి పుట్టలేదు అని పశ్చాత్తాపడిన డార్విన్, అందుకే దాన్ని థియరీ అన్నారు, డార్విన్ థియరీ అంటారు. థియరీ వేరు, లా వేరు. లా అంటే ఏంటంటే చట్టం, ఒక నియమం, ఒక సూత్రం, అది రుజువు చేయబడిన సూత్రం. ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఉంటాయి, ఐన్స్టీన్ లాస్ ఉంటాయి. అవేంటంటే నిరూపించబడిన సత్యాలు. నిరూపించబడిన సత్యాన్ని లా అంటారు. కేవలం ఊహతో చెప్పిన విషయాల్ని థియరీ అంటారు. దాన్ని హైపోథసిస్ అంటారు. హైపోథసిస్ అంటే దానికి రుజువులు ఉండవు, అలా ఉండి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని ఒక ఊహ మాత్రమే. ఆ ఊహని ప్రపంచం ముందు ఆయన పెట్టాడు. అది లా కాదు, చట్టం కాదు, అది నిజం కాదు. జన్యుశాస్త్రం, జెనెటిక్ సైన్స్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పూర్తిగా కొట్టి పడేశారు. ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు అడిగితే డార్విన్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధించే సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. కాబట్టి డార్విన్ సిద్ధాంతం తప్పు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలోనే 26వ వచనాన్ని మనం గమనిస్తే, ఆదికాండం 1:26, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదామని చెప్పి 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అంటే మనిషి ఎవరి స్వరూపంలో సృష్టించబడ్డాడు చెప్పండి? దేవుని స్వరూపంలో. దేవుని స్వరూపంలో నన్ను సృష్టించబడ్డాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. కొంచెం ఫాస్ట్ గా చదివేవాళ్ళు. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. యెహెజ్కేలు గారు ఒక దర్శనాన్ని చూశారు. పరలోకం తెరవబడింది. ఆ పరలోకంలో ఒక సింహాసనం కనబడింది. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరి ఆకారంలో ఉన్నాడు తెలుసా? ఒక పక్షి ఆకారంలో, ఒక మేక ఆకారంలో, ఒక గేదె ఆకారంలో, ఒక పులి ఆకారంలో లేడు. ఎలా ఉన్నాడు ఆ మనిషి? నర స్వరూపియకు ఒకడు కూర్చున్నాడు. అంటే అతనికి ఏం స్వరూపం? నర స్వరూపం. అంటే మనిషి రూపంలో దేవుడు కనిపిస్తున్నాడు. 1వ అధ్యాయం ఆదికాండం 26లో ఏం చెప్తాము? దేవుడు తన స్వరూపంలో మనిషి చేయబడ్డాడు. మన స్వరూపంలో ఆయన ఉన్నాడు, ఆయన స్వరూపంలో మనం ఉన్నాడు. మనం చూస్తేనేమో ఆయనకు 2 చేతులు 2 కాళ్ళు మనలాగే కనిపిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగా మనమేమో ఆయన పోలికలో ఉన్నాం. ఇక్కడ క్లియర్ కనపడుతుంది కదా, ఆయన నుంచి మనం వచ్చామని, ఆయన మనం సృజించాలని, ఆయన పోలికలో మనం పుట్టామని. ఇక దేవుడు చూడకుండా మానవ జాతి అంతా పక్క నుండి ఇంక ఏ జంతువును చూసినా కూడా మన ఆకారంలో ఉన్న జంతువు ఉందా? ఎవరు లేరు. దేవుడు చూస్తే మన ఆకారంలో కనపడతాం. అంటే ఆయన చెప్పిన మాట నిజమే అన్నమాట. మానవుడిని దేవుడు తన స్వరూపంలో చేశాడన్న మాట వాస్తవమే. వాస్తవమైన విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ హైపోథసిస్లు, ఈ ఊహాగానాలతో చెప్పిన విషయాలని కాదు. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి దేవుడు మన స్వరూపంలో కనిపిస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు దేవుడు చెప్పే దాని ప్రకారం మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు చెప్పండి? మట్టి నుంచి దేవుని ఆకారంలో దేవుడు సృష్టించాడు, తన ఆకారంలో. అంతేగాని కోతి నుంచో లేకపోతే మరో జాతి నుంచో మనిషి అనేది పుట్టలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2ని ఆలోచిస్తే సృష్టి గురించి. ఈ సృష్టి ఎలా పుట్టింది అనే దాని గురించి, సృష్టి ఎలా పుట్టింది అనే దాని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, ఈరోజు పెద్ద
పెద్ద ప్రేరుడు సంభవించింది ఆదిలో, స్టార్టింగ్ లో. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఆ థియరీని ఏమంటారు తెలుసా? బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద ప్రేరుడు, పెద్ద శబ్దము ఒకటి వచ్చిందంట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆదిలో, అంటే ఈ భూమి, ఆకాశం, ఈ నక్షత్రాలు, గ్రహాలు ఏమి లేకముందు స్టార్టింగ్ లో ఒక చిన్న బంతి లాగా ఒక వాయు అగ్ని గోళం ఒకటి మండుతూ ఉండేదంట. వాళ్ళు చెప్పే స్టోరీ నేను చెప్తున్నాను. బంతి ఆకారంలో వాయుగోళం, బాగా దగదగా మండుతున్న అగ్నిగోళం ఒకటి తిరుగుతూ ఉండేదంట. అది మండుతూ 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 కొంతకాలానికి దాని లోపల ప్రెషర్ ఎక్కువైపోయి, పీడనం ఎక్కువైపోయి, ఒత్తిడి ఎక్కువైపోయి అది బళ్ళులో ఒకేసారి పేలిపోయింది. ఇలా పేలిపోయినప్పుడు ఆ మొక్కలన్నీ చెల్లా చెదురు వెళ్ళిపోతాయి కదా. ఆ చెల్లా చెదురు వెళ్ళిపోయిన మొక్కలు ఇలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఎటుపడినట్టు ప్రయాణిస్తూ కొంతకాలానికి కొన్ని మొక్కలు ఆరిపోయాయట. ఆ ఆరిపోయిన మొక్కల్నే గ్రహాలు అని పేరు పెట్టారు. కొన్నేమో ఆరకుండా అలాగే వెలుగుతా ఉన్నాయంట, వాటి పేరు నక్షత్రాలని పెట్టారు. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేది. విశ్వం ఎలా పుట్టిందో తెలుసా, ఈ భూమి ఎలా పుట్టిందో తెలుసా, చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా, నక్షత్రాలు ఎలా పుట్టాడో తెలుసా? వాళ్ళు చెప్తున్నారు ఏంటంట, స్టార్టింగ్ లో చిన్న బంతి లాంటి ఎర్రటి మండే ఒక గోళం ఉండింది. అది మండుతూ మండుతూ ఒకేసారి గామ్ అని లక్ష్మీ బాంబు పేలినట్టు పేలిపోయింది. అప్పుడు దాని మొక్కలన్నీ చల్లాచెదురు వెళ్ళిపోయినాయి. కొన్ని ఆరిపోయినాయి, కొన్ని ఆరలేదు. ఆరిపోయిన వాటిలో ఒకటి భూమి, దాని మీద మనం ఉన్నాం. కొన్ని ఆరలేదు కాబట్టి ఇంక వెలుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రాలు అని చెప్పాను. అసలు నేనేమంటున్నా అంటే, సరే నువ్వు చెప్పిన కథ కాసేపు కరెక్ట్ అనుకుంటే అసలు ఆ బంతి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా ఫస్ట్ నేను. సరే వాళ్ళు అనుకుంటే కరెక్ట్ అయితే ఆ బంతి ఫస్ట్ కాలుతూ మండుతుంది అన్నవే, అది ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ కాసేపు రైట్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను అదే స్టోరీ వేరే రూట్ లో మీకు చెప్తాను. మా ఇంట్లో ఒక గంప నిండా 100 మామిడికాయలు పెట్టారు. మా గంపలో ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చెప్పండి? 100 మామిడికాయలు ఉన్నాయి. లేవులే అనుకో కాసేపు. 100 మామిడికాయలు పెట్టేసి అటక మీద పెట్టేసి తలుపు దగ్గరికి అని మేము బయటికి వెళ్ళిపోతే గంట తర్వాత వచ్చాం. గంప కింద పడి ఉంది. బాగా గంప కింద పడి ఉంది. ఈ మామిడికాయలు 100 ఉన్నాయి కదా, వరుసగా ఇలా 10, ఈ వరుసలో 10, కరెక్ట్ గా 100 నేల మీద పేరు చేసి ఉన్నాయి. అడ్డంగా చూస్తే 10 ఉంటాయి, నిలుగు చూసినా 10. కరెక్ట్ గా మనం ముగ్గులు వేసేటప్పుడు చుక్కలు కరెక్ట్ గా సమాన దూరంలో పెడతాం కదా, అట్లాగా కరెక్ట్ గా ఇటు 10 మొత్తం 10 10లు 100 మామిడికాయలు పేరు చేసి ఉన్నాయి. సడన్ గా నేను వచ్చి తలుపు తీశాను. మామిడికాయలన్నీ ఈ నేల మీద ఎక్కపడింటాయి. ఇప్పుడు నేను ఏమనుకుంటా, కుక్కో బల్లో ఎలకో వచ్చేసి గంపను కింద పడేసింది కాబట్టి మామిడికాయలన్నీ ఇట్లా పడిపోయినాయి అనుకుంటానా? మీరు అనుకుంటారా? కుక్కో పిల్లో ఎలకో వచ్చేసి గంపను కింద దూచేస్తే మామిడికాయలు చెల్లా చెదురుకుంటాయి, కానీ వరుసగా ఇటు 10 అటు 10 చుక్కలు పెట్టేది ఎందుకుంటాయి? అంటే ఏమర్థం చేసుకోవాలి? ఎవరో వచ్చి అలా పెడితేనే గాని అట్లా ఉంటది. అవునా కాదు చెప్పండి? ఎవరో వచ్చి ఖచ్చితంగా అట్లా పెట్టారు కాబట్టి 10 వరుసలు ఉన్నాయి. ఒక్కో పిల్లో వచ్చేస్తే ఆ మూలకు ఒక మామిడికాయ, ఈ మూల అట్లా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఆ స్టార్టింగ్ లో చిన్న బాల్ ఉండేది, ఎర్రగా కాలుతూ ఉండేది, పేలిపోయింది కాబట్టి ఆ మొక్కలన్నీ ఆరిపోయి భూమి, కొన్ని ఏమో నక్షత్రాలు అంటున్నారు కదా, ఇలా చల్లా చెదురు మొక్కలన్నీ వెళ్ళిపోతే కరెక్ట్ గా సూర్యుడు మధ్యలో, దాని తర్వాత చంద్రుడు, దాని తర్వాత భూమి, దాని తర్వాత బుధుడు, దాని తర్వాత గురుడు, దాని తర్వాత శని గ్రహం, ఇవన్నీ కరెక్ట్ గా అదే లైన్ మీద అదే ఆర్డర్ లో మంచి పేర్చినట్టుగా ఎందుకు తిరుగుతున్నాయి? సమాన దూరం ఉండకూడదు కదా, ఎటు పడితే వెళ్ళిపోవాలి కదా, పిచ్చి వెళ్ళిపోవాలి కదా. కానీ భూమి దాని కక్ష మీద నుంచి ఎప్పుడు పక్కకి వెళ్ళదే, అదే కక్ష మీద తిరుగుతుంది. చంద్రమామ అదే రూట్ లో తిరుగుతుంది, రూట్ మారట్లేదే, పిచ్చికి వెళ్ళిపోవాలి కదా. అంటే దీన్ని ఏమర్థమవుతుంది? ఎవరో ఒక వ్యక్తి దీని వెనకాల ఉన్నాడు, దీన్ని వరుస ఆర్డర్ లో తిప్పుతున్నాడు, వీటిని పేర్చాడు కాబట్టి తిరుగుతున్నాయని అర్థమవుతుంది. కానీ అదేదో బాల్ పేలినప్పుడు మొక్కల్లో వెళ్ళిపోతే పిచ్చిగా ఉంటాయి తప్ప ఇంత ఆర్డర్లు ఉంటాయా? ఇక్కడ నీకు ఆర్డర్ కనిపిస్తుందంటే ఆర్డర్ వెనకాల మనిషి నీకు కనిపించాలి. ఎవరో ఉండి ఉండాలి దేవుడు అనే వ్యక్తి, లేకపోతే ఇంత ఆర్డర్లు ఎందుకు ఉంటుంది చెప్పండి? సూర్యునికి మనం భూమి ఎంత డిస్టెన్స్ లో ఉండాలో అదే డిస్టెన్స్ లో తిరుగుతూ ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళింది అనుకో, మాడి మెసైపోతాం భూమి మీద మనుషులని. ఆ కక్ష నుంచి కొంచెం దూరం వెళ్తే, సూర్యుడికి దగ్గరగా జరిగితే ఆ వేడికి ఇప్పుడు వేడిగా తట్టుకోలేమా. కొంచెం దగ్గరికి వెళ్తే మాడి మెసైపోతాం. కొంచెం దూరం జరిగింది అనుకో, ఆ చలికి గడ్డగట్టిపోయి అయినా చచ్చిపోతాం.
దూరం వెళ్ళినా ప్రమాదమే, సూర్యుని దగ్గరికి వెళ్ళినా ప్రమాదమే. కానీ అదే కక్షలో ఎందుకు తిరుగుతుందంటే దేవుడు దాన్ని తిప్పుతున్నాడు కాబట్టి. సృష్టి వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి ఏదో శబ్దం వల్ల పుట్టింది కాదు, దేవుడు తన మాట ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిస్తే, హెబ్రీ 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అది ప్రపంచములు దేని వలన నిర్మాణం అని చెప్పండి? దేవుని వాక్యము వలన. అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములతో నిర్మింపబడలేదని. అది విషయం. దృశ్యమైనది ఏంటంటే తెలుసా? దృశ్యమైనది అంటే మన కంటికి కనబడేది. ఈ మన కంటికి కనబడేది కనిపించే పదార్థాలతో చేయబడలేదంట. అంటే అర్థమైందా? ఇప్పుడు అరిసె ఉంది, అరిసెలు చేస్తారుగా. అరిసెలు దేంతో చేస్తారు? పిండితో చేస్తారు కదా. ఆ పిండి కూడా కనబడిందిగా. నువ్వు చేసిన అరిసె కనబడింది, అరిసె చేసిన పిండి కూడా కనబడింది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కంటికి కనిపిస్తున్న ఈ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, చెట్లు కానీ, పెట్లు కానీ, ఇవన్నీ దేంతో చేశాడో తెలుసా? కనబడని పదార్థాలతో చేశాడంట. చేసిన వస్తువులు కనబడుతున్నాయి, కానీ దేంతో చేశారో అది కనపడదు. ఎందుకు కనపడదంటే దేవుడు తన మాటతో చేశాడు కాబట్టి. మరి మాట కనిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? కనిపిస్తుందా? నా మాట వినిపిస్తుంది కానీ కనిపించదు కదా. అందుకే కనబడని పదార్థంతో ఈ కనబడేదాన్ని చేశాడు అంటే, మరి దేవుడు తన మాటతో ఈ సృష్టిని చేశాడన్న మాటలో వాస్తవం ఉంది కదా. దేవుని మాట కనబడదు, వినిపిస్తుంది కానీ కనపడదు. అందుకే కనపడే సృష్టిని దేవుడు కనబడని అదృశ్యమైన వాటితో చేశాడు. అంటే తన మాటతో ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు. అంతేగాని గోడ ఏదో పగిలిపోతే ఈ విశ్వం అనేది పగలేదు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు, ఒక చక్కటి బొమ్మను చూసినప్పుడు, మనం ఈ బొమ్మ వెనకాల దీన్ని తయారు చేసిన వాడు గుర్తుకొస్తాం. అవునా కాదా? అంటే దీన్ని ఎవరో తయారు చేసి ఉండాలి. మరి ఎవరు తయారు చేశారో కానీ, ఎవరు చెక్కారో కానీ ఈ శిల్పాన్ని ఎంత చక్కగా, ఎంత అందంగా ఉంది. ఎవరు చేశారో కానీ ఈ బైక్ని భలే ఉంది. ఎవరు చేశారో ఈ చైర్ కానీ భలే ఉంది. ఎవరు చేశారో చెక్క కానీ భలే ఉంది. ప్రతి వస్తువును చూసినప్పుడు దాన్ని తయారు చేసిన వ్యక్తిని మనం స్మరిస్తూ అతన్ని పొగుడుతూ ఉన్నప్పుడు, మరి నువ్వు నేను మన తాత ముత్తాతలు ఎవరు చేయని భూమి ఉంది, ఎవరు చేయని ఆకాశం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి. మరి వీటిని చేసిన ఎవరు లేకపోతే దీని వెనకాల ఎవరు చేసిన వాళ్ళు ఉండరా? ఒక పెన్ను చూసినప్పుడే దీని వెనకాల మనిషి ఉన్నప్పుడు, ఆ బాటిల్ చూసినప్పుడే దీన్ని తయారు చేసిన వాడు ఉన్నప్పుడు, ఈ మొత్తం ఈ విశ్వాన్ని చేసినవాడు ఎవరు లేడంటే అసలు నమ్మటం మధ్యపరిచారు. ఖచ్చితంగా ఎవరో ఒక ఆయన ఉంటారు. మరి ఎవరు ఉన్నారు చెప్పండి? మీ తాత మా తాత ఎవరు చేశారు? నెల కరెంట్ బిల్లు కట్టలేము మనం. అలాంటి ఎప్పుడు నుంచి ఆయన భూమి మీద ఉంటున్నాం. మరి ఒకసారి అద్దె కట్టమని చెప్తే దేవుడి నుంచి వచ్చే వేడు. ఇప్పుడు మనం టార్చ్ లైట్ తయారు చేశాను అనుకో, టార్చ్ లైట్ తయారు చేశారు. ఎక్కడ దాకా కనిపిస్తుంది మీ టార్చ్ లైట్? ఇక్కడ నుంచి వేస్తే విజయవాడ దాకా కనపడతా మీ టార్చ్ లైట్. మరి దేవుడు చేసిన నక్షత్రం అనే టార్చ్ లైట్ ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ వెలిగిస్తుందో తెలుసా? సూర్యుడు ఎంతో దూరం? 15 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. మరి అక్కడ టార్చ్ చేశాడు సూర్యుడు అనే టార్చ్ లైట్ దేవుడు వేస్తే ఇక్కడ దాకా ఎంత తెల్ల కనపడుతుంది చూడండి బయట. మరి నువ్వు చేసే టార్చ్ లైట్ చిలకల దాకా కూడా కనపడదు. మరి ఇవన్నీ ఎవరు చేశాడు అంటే దీని వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు వీటిని సృష్టించాడు. ఈ సృష్టి చేసింది దేవుడు, మనిషిని చేసింది కూడా దేవుడు. అందుకే దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మన హృదయంలో భావోద్రేకాలు అంటారు తెలుసా? ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు అంటే కోపం, ప్రేమ, ద్వేషం, అసూయ, ఇలాంటి వాటిని నవరసాలు అంటారు. సినిమా భాషలో వాటిని ఏమంటారంటే నవరసాలు. నవరసాలలో భక్తి కూడా ఒక రసం. అంటే మన హృదయంలో ఉన్న నవరసాల్లో దేవుడు భక్తి అనే రసాన్ని కూడా పెట్టాడు. ఇప్పుడు మనకు ఆకలి ఉంది, మనకు లోపల ఆకలి అనేది ఉంది కాబట్టి దాన్ని తీర్చడానికి బయట వస్తువు ఉంది, తినేది వస్తువు ఉంటుంది. ఆకలి అనే భావోద్రేకం లోపల ఉంది కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి బయట వస్తువు, తినే ఒక వస్తువు ఉంది. అర్థం చెప్పింది. ప్రేమ అనే భావోద్రేకం ఉంది కాబట్టి ప్రేమించడానికి బయట వ్యక్తులు ఉన్నారు. అలాగే భక్తి అనే నవరసాల్లో ఒకటి భక్తి అనే రసం ఉంది అంటే అర్థం ఏంటి? ఆ భక్తిని మనం ఆరాధించడానికి యోగ్యుడు, ఆ భక్తిని పొందుకునే వ్యక్తి కూడా విశ్వంలో ఒక ఆయన ఉన్నాడని అర్థం.
అందుకే భక్తి అనే రసం నీలో ఉంది. నాకు భక్తి అనే రసం ఎందుకు అంటే ఆ భక్తిని అందుకోదగిన వాడు, ఆ భక్తికి పూజ్యుడు, ఆ ఆరాధనకు పాత్రుడు విశ్వంలో ఎవరో ఒక వ్యక్తి ఉంటేనే గాని నీ నవరసాల్లో భావోద్రేకాల్లో ఒకటి భక్తి అనే రసం ఉంది. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు ఈ విశ్వాన్ని సృజించాడు. దేవుని పోలికల్లో మనం సృజించాడు. అందుకే నవరసాలలో భక్తి అనే రసం కూడా మన హృదయంలో ఆల్రెడీ మన పుట్టుకతోనే చోటు చేసుకొని ఉంది. ఇకపోతే మూడో విషయం దగ్గరికి వస్తే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుణ్ణి మనం ఎలాగ గుర్తుపట్టడం, దేవుడు అనే వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఎవరిని మనం దేవుడు అంటాం, ఒక చెట్టునో లేకపోతే ఒక రాయినో లేకపోతే ఒక బొమ్మను పట్టుకుని దేవుడిని అని అనొచ్చా? అసలు దేవుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? మొట్టమొదటిగా మనకు చూస్తే చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు సర్వాంతర్యామి అంటే ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఇర్మియా గ్రంథం 23:23 నేను సమీపమున ఉండు దేవుడును మాత్రమేనా దూరమున ఉండు దేవుడును గానా యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కునేవాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను కానా? దేవుడు అంటాడు చూడండి, భూమి ఆకాశములంతటి నిండి ఉన్న దేవుడు అంటే నేను సర్వాంతర్యామి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా ఇంట్లో లేదు. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో లేదు. అంటే మీరు ఏదైనా ఒక స్థలంలో మాత్రమే ఉండగలరు. రెండు చోట్ల ఒకేసారి ఉండేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నేను అనే వ్యక్తి మా ఇంట్లో కూడా ఒకటి ఉందండి, ఇక్కడ కూడా ఉందని చెప్పేవాడు చేతులు చెప్పండి. మనం ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాం, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాం. దేవుడు ఎలా కాదు. దేవుడు విశ్వమంతటా ప్రతి స్థలంలో ఉన్న దేవుడు ఆయన. నేను సమీపంగా ఉండే దేవుడు దూరంగా ఉండేవాడిని కాదా? నా నుంచి తప్పించుకుని నా నుంచి దాక్కునే వ్యక్తి భూమి మీద అసలు ఉన్నాడా? నేను విశ్వమంతటా నిండి ఉన్న దేవుడిని కాదా? భూమి ఆకాశం అంతటా ఉన్నవాడిని కాదా అంటున్నా. ఇప్పుడు పరలోకంలో దేవదూతలు ఆయన మానక రాత్రి పగళ్ళు ఆయన స్తుతిస్తూ ఉన్నారు, అవునా కాదా? పరలోకంలో దేవుడు అనే ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడండి. ఆయన చుట్టూ దేవదూతలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు మానక రాత్రి పగళ్ళు స్తుతిస్తూ ఉన్నారా లేదా? మానక రాత్రి పగళ్ళు అంటే ప్రతి సెకండ్ అక్కడ ఉన్నాడు కదా. మరి దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడా లేదా? అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడా లేదా? మరి అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చినప్పుడు అక్కడ ఖాళీ అయిపోవాలి సీటు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి క్షణం మానక రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తున్నారంటే అక్కడ వాళ్ళ ముందు ఒక వ్యక్తి ఉన్నాడుగా. మరి అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చేస్తే మనకు స్తుతించడానికి ఎవరు లేడు అక్కడ. అంటే అక్కడ వ్యక్తి అక్కడే ఉన్నాడు, అబ్రహాం ఇంటికి వచ్చిన వ్యక్తి మళ్ళీ అబ్రహాం ఇంటికి ఉన్నాడు. మానక రాత్రింబగళ్ళు అంటే ఒక్క సెకండ్ కూడా వాళ్ళ ముందు దేవుడు వెళ్ళలేదు అసలు. మరి అబ్రహాం ఇంటికి వచ్చాడు, లోతు ఇంటికి వెళ్ళారు, ఆ దాదాపు దగ్గరకు వచ్చాడు, యాకోబు దగ్గరకు వచ్చాడు, యాకోబుతో మాట్లాడాడు. ఈరోజు భక్తుల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా ఏ క్షణంలో అయినా ఉండగలిగిన వాడు సర్వాంతర్యామి అయిన వాడే దేవుడై ఉండాలి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు సర్వాంతర్యామి అని. సర్వాంతర్యామి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు కూడా. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండకూడదు. దేవుడు అనేవాడు సమస్తం చేయగలిగిన వాడై ఉండాలి. మనుషులకు అతీతమైన విషయాలు చేయగలిగిన వాడిని దేవుడు అంటాం. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు మనం కొన్ని చూస్తే చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 37:3-4 వచనాలు చూడండి. దేవుడికి ఎంత జ్ఞానం! సర్వజ్ఞాని అయిన వాడు దేవుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని. అంటే ఆ సమస్తం ఆయనకి తెలుసు, ఆయనకి తెలియని ఏమి ఉండకూడదు. అలాంటి వాడే దేవుడు. చూడండి యోబు గ్రంథం 37:3-4. చూడండి, ఆకాశ వైశాల్యం అంతటి కింద దాన్ని వినిపిస్తాడంట. భూమి అంతముల వరకు అది తన మెరుపును కనబడజేయును. చూడండి అమ్మ, మెరుపు అంటే తెలుసు కదా మీకు, వర్షం వచ్చేటప్పుడు మెరుపు వస్తుంది. ఆకాశం అంతటి కింద తన మెరుపును ఆయన ఏం చేస్తారంట? మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుమును
ధ్వని గర్జించును. అది చూడండి, ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏమో మెరుపు వస్తుందంట, దాని తర్వాత ఉరుము వస్తుందంట. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ ఏమో మెరుపు. బాగా చదవండి, మళ్ళీ చదువు మాట మాట. ఆకాశం ఐశ్వర్యం అంతటి క్రింద, ఆకాశం ఐశ్వర్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు, భూమి అంతముల వరకు తన మెరుపును తన మెరుపు కనిపిస్తది. మెరుపు కనిపిస్తుందా? వినిపిస్తుందా? కనిపిస్తుంది. తన మెరుపును కనిపింపజేయను. దాని తర్వాత అంటే మెరుపు కనిపించిన తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఉరుము ధ్వని గర్జిస్తుంది. మెరుపు ముందు వస్తుందా, ఉరుము ముందు వస్తుందా అంటే మెరుపు ముందు వస్తుంది, ఉరుము తర్వాత వస్తుంది. మీరు అర్థం చేయండి. కాబట్టి ఇది సైన్స్ చెప్పిన మాట. ఇది ఎప్పుడు చెప్పిందో తెలుసు సైన్స్? నిన్న మొన్న 50-60 సంవత్సరాల క్రితం. దేవుడు యోబు గ్రంథాన్ని ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆది కాండం కంటే ముందు రాయబడిన గ్రంథం అని చాలా మంది పండితులు చెప్తారు. అంటే దీని ప్రకారం దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రితం రాసిన దాంట్లో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ముందు మెరుపు కనబడింది, తర్వాత ఉరుము కనిపిస్తుంది. ఎందుకంటే మెరుపు అనేది లైట్, దాని స్పీడ్ ఎక్కువ. ఉరుము అంటే శబ్దం, దాని స్పీడ్ తక్కువ. కాబట్టి ముందు లైట్ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది. ఈ సైన్స్ శాస్త్రవేత్తలు మొన్న చెప్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే దేవుడు ఎప్పుడు ఎందుకు ఈ మాట చెప్తాడంటే అసలు ఆయనకి తెలియదు ఏముంది చెప్పండి? సమస్తం ఎరిగిన వాడు కదా దేవుడు. ఇంకా మీరు చూస్తే యోబు గ్రంథం 28వ అధ్యాయం, యోబు గ్రంథం 28వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 28లో 3వ వచనం చూడండి. మనుషులు 2వ వచనం కూడా చూడండి. ఇనుమును మట్టిలో నుండి తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. రాళ్ళు కరిగించి రాగి తీస్తారని 4000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు. రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. మనుషులు చీకటికి అంతం కలుగు చేయదు. అంటే ఏంటి తెలుసా? లైట్ వస్తుంది. ఒకప్పుడు ఈ వెలుగు లైట్ కనబడలేదు. చిన్న కిరోసిన్ డబ్బాల్లో కిరోసిన్ పోసుకొని ఒత్తులు వెలిగించుకొని ఉండేవాడు. ఈ లైట్ కరెంట్ ఒకప్పుడు లేదు, మొన్న కనుక్కున్నాను. కానీ ఇది ఒకనొక రోజుకి మనుషులు వెలుగును కనుక్కుంటారు, లైట్ కనుక్కుంటారు అనే విషయం దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. జనులు అది ఏమంటారు? మనుషులు చీకటికి అంతం కలుగు చేస్తారు అంటే లైట్ కనుక్కుంటారు అనే విషయం చెప్తున్నాడు. 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయం. అంటే భూమి లోపల అంతా అగ్ని ఉంటది, లావా ఉంటది, వేడి ఉంటది. భూమి లోతుకి వెళ్ళే కొద్దీ బాగా వేడి ఉంటది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తర్వాత 9వ వచనం చూడండి. మనుష్యులు స్ఫటికము వంటి బండకు పట్టుకొందురు, పర్వతములు వాటి కుదుళ్ళు సహితము బోరదొయ్యుదురు, బండల్లో వారు బాటలు కొట్టుదురు. ఈ రోజు చూడండి, పెద్ద ప్రొఫెషనల్ పెట్టి పెద్ద బండల్ని తొలిపించేసి మధ్య నుంచి రోడ్డు వేస్తున్నారు, మధ్య నుంచి సొరంగాలు వేస్తున్నారు. మీరు కనుక విశాఖపట్నం అరకు లోయకి వెళ్తే ఆ సొరంగాల్లోంచి ట్రైనింగ్ కొండను కూడా బద్దలు చేసి మధ్య నుంచి రోడ్డు చేస్తారని మనుషులని దేవుడు 4000 సంవత్సరాల క్రితమే చాలా క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు. 11వ వచనం చూడండి. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు అడ్డుపడతారు. అంటే డ్యామ్లు, పెద్ద పెద్ద డ్యామ్లు కడతారు వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి. ఇదిగో ఇక్కడ రాజమండ్రి దగ్గర సర్ ఆర్థర్ కాటన్ అని ఆయన కట్టిన పెద్ద డ్యామ్, ఇక్కడ పులిచింతల డ్యామ్. అంటే నీళ్లు ఒడిగిపోకుండా కొంతకాలానికి మనుషులు ఈ డ్యాములు కట్టుకుంటారనే విషయాన్ని దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు. అంటే మనుషులు కొన్ని వేల సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నాడంటే మరి ఈయన సర్వజ్ఞాని అయిన వాడా కాదా? అలా చెప్పేవాడు దేవుడు అయ్యాడు. అలా చెప్పిన వాడే బైబిల్లో ఉన్న దేవుడు. జరగక ముందే విషయాలన్నీ ముందే చెప్తున్న దేవుడే. సర్వంతర్యామే కాకుండా సర్వజ్ఞాని అయిన వాడే. అలాగే సర్వశక్తిమంతుడు అనే దానికి కొన్ని రిఫరెన్స్ చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోషువ అనే భక్తుడు యెహోవాకు ప్రార్థన చేశారంట. అమోరీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, నువ్వు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా నీవు అయ్యాలంలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చాలండి. యెహోషువ అనే భక్తుడు యుద్ధం జరుగుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే సూర్యుడినే ఆపేశాడు, చంద్రుడినే ఆపేశాడండి. ఈ భూమి మీద ఏ సైంటిస్ట్ అయినా, ఏ శాస్త్రవేత్త అయినా సరే ఒక్కసారి సూర్యుడిని ముందుకెళ్లకుండా ఈ రోజు ఆపేయమని చెప్పండి చూద్దాం. చంద్రుడు తిరగకుండా ఆపేసే శక్తివంతుడు మనుషుల్లో ఎవరైనా ఉన్నాడో చెప్పండి.
కానీ దేవుడు భక్తుడు చేసిన ప్రార్థనకు జవాబుగా సూర్యుడిని చంద్రుడిని అసలు తిరగకుండా ఆపేసండి. ఇది దేవుని శక్తి అంటే, ఇది దేవుని పవర్ అంటే. అలా ఆపగలిగిన వీరుడు భూమి మీద ఎవరు కూడా. అదండి దేవుని శక్తి అంటే. దేవుడు అనుకుంటే, తలుచుకుంటే సూర్యు చంద్రుల్ని తిరగకుండా ఆపేయగలడు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దేవుడు. ఇంకా చూస్తే మనం చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 7-8 వచనాలు కూడా చదువుకుందాం. నేను ముగించేస్తాను తొందరలో. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు. మోషే వారి కర్రలను మోషే ఒక రోజు ఏం జరిగిందంటే, వాళ్ళే అహరోను మోషేనే నాయకులుగా ఉండాలా, వాళ్ళే పెద్దోళ్ళ, మేము ఉండకూడదా అని ఇశ్రాయేలు జాతి 12 గోత్రాల వారు తిరగబడతారు. తిరగబడినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఒక్కొక్క గోత్ర ప్రధానం నుంచి ఒక్కొక్క కర్ర తీసుకురండి. అప్పుడు 12 గోత్రాల నుంచి 12 కర్రలు వస్తాయి. మోషే అహరోన్ల కర్రలు కూడా ఒక కర్ర వస్తుంది. లేవి గోత్రం నుంచి చెందిన వాళ్ళే కదా మోషే అహరోన్లు, వీళ్ళకి ఒక కర్ర, ప్రతి గోత్రం నుంచి 12 కర్రలు వచ్చాయి. 8 కర్రలు, ఇది ములుకూరు లాంటి. ఈ కర్రలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టారంట, ప్రత్యక్ష గుడారం. ఏం జరిగిందో చదువు. మోషే వారి కర్రలను సాక్ష్యం గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగురించిందట. అది చిగిర్చడమే కాకుండా పువ్వులు పూసి బాదం పండ్లు కోసినాయట. మీ ఇంట్లో ఒక కర్ర పెడతా, నేను పొద్దున్నే వస్తే చిగురించి పూత పూసి బాదం కాయలు కాస్తాయా? ఎవడైనా అసలు చేయగలుగుతారా? ఒక రాత్రిలో కర్ర ఇస్తా నేను, మును కర్ర, ఎండిన కర్ర, దాన్ని మీ ఇంట్లో పెట్టి పొద్దున్నే ఏం చేయాలి తెలుసా? కర్ర చిగుర్చాలి, పూత పూయాలి, బాదం కాయలు కాయాలి. సాధ్యపడితే ఒక రైతు లేదు. కానీ దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంత అద్భుతమైన వాడు దేవుడు అంటే, దేవుని ముందు మీసాలు మెనేసి జబ్బ తరిచి ఎవరురా దేవుడు అనేంత పవర్ అసలు మనుషులకు ఉందా? దేవుడు ఎక్కడ, మనుషులు ఎక్కడ? అసలు చీమలు అంటాడు మనుషులు. ఈరోజు దేవుడే లేడు. ఉట్టిన సృష్టి దానికి అంతనే అదే పుట్టింది. మానవుడు కోతి నుంచో కుక్క నుంచో వచ్చాడని నీచమైన స్థాయికి ఎందుకు దిగుచేయబడంటే, ఆ మట్టి జ్ఞానానికి అర్థమైతేనే కదా. దేవుడు అంతటి శక్తివంతుడు. అంటే ఒక రాత్రికి రాత్రే చిగురిచేటట్టు, ఎండు కర్రను చిగురిచేటట్టు, పూలు పూసేటట్టు, కాయలు కాసేటట్టు చేయగలిగినటువంటి దేవుడు. దేవుని శక్తి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. అలాగే యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను, యోనాతో చెప్తున్నాడు, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో, సొర చెట్టు గురించి, ఈ సొర చెట్టు ఎప్పుడు పుట్టిందంటే చెప్పండి. ఒక్క రాత్రిలోనే పుట్టి ఒక్క రాత్రిలోనే వాడిపోయిందట. చూసారా? దేవుడు యోనా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. రాత్రికి రాత్రి సొరకాయ చెట్టు ఎదిగి ఆయనకు నీడనిచ్చి పందిరేసేంత అయిందండి. రాత్రికి రాత్రి, ఒక రాత్రిలోనే. మీరేంటి విత్తనం? ఒక రాత్రిలో పందిరేసేంత సొరకాయ చెట్టు వస్తుందేమో. కానీ గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. దేవునికి అసాధ్యం. దేవుని పవర్ అంటే అసలు ఆయన అనంతమైన శక్తి కలిగిన వాడు, మానవ జ్ఞానానికి మించిన వాడు అనే విషయం మనుషులందరికీ బోధపడటానికే కొన్ని కార్యాలు, అద్భుతమైన, అతీతమైన, సూపర్ న్యాచురల్ పవర్ తో కొన్ని కార్యక్రమాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చేశాడు. దేవుని శక్తి ఏంటో, దేవుని సామర్థ్యం ఏంటో మానవులు గ్రహించడం కోసం ఇటువంటి అద్భుతాలు దేవుడు చేశాడు. రాత్రికి రాత్రే సొర చెట్టు ఏంటంటే అసలు పద్దెనిమిది వేసేంత, అసలు మనం వేస్తే మొలక పిలక రావడానికి నిలబట్టు. అలాంటి రాత్రికి రాత్రే సొరకాయ చెట్టు వచ్చింది. అది దేవుని ఉన్నటువంటి శక్తి అంటే. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతానండి, మీరు అలసిపోయేదాకా చూపిస్తాను నేను, కానీ మనకు టైం లేదు. కాబట్టి నేను ఏ విషయం చెప్తున్నానంటే, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వము ఎరిగిన వాడు, ముందే జరుగుతుందో ముందే చెప్పగలిగిన వాడు. అలాగే సర్వశక్తివంతుడు, ఎవరు చేయగలిగిన వాడు. అలాంటి గుణ లక్షణాలు కలిగి మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చిన వ్యక్తి పేరే యేసుక్రీస్తు వారు. దేవుడండి ఆయన, దేవుని స్వరూపం ఆయన. దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆయనలో ఉన్న 2 లక్షణాలు చూసి మనం ముగించేద్దాం.
చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. అది ఒక రోజండి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ రోమా సైనికులు వచ్చారండి. వచ్చి నువ్వు పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలని యేసు ప్రభు వారిని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో ఏం చెప్పాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి గాలం తీసుకో, గాలం తీసుకొని వెళ్ళి సముద్రంలో గాలం వేయి. అప్పుడు ఒక చేప వచ్చి నీ గాలానికి పడింది. ఆ చేప నోరు తెరు, దాంట్లో ఒక శకలు కనిపిస్తుంది. అంటే మన భాషలో ఒక రూపాయి నాణ్యం అనుకోండి, ఒక రూపాయి నాణ్యం ఉంటుంది. అందులో 10 రూపాయలు నీ కోసం, 10 రూపాయలు నా కోసం వాళ్ళకి ట్యాక్స్ కట్టాను. ఏంటంటే మైండ్ బ్లోయింగ్ విషయం వస్తుంది. వెళ్ళి గాలం వేయటం ఏంటి, చేప రావటం ఏంటి? ఆ చేప నోట్లోనే రూపాయి బిళ్ళ ఉన్న చేప ఎందుకు పడాలి, వేరే చేప ఎందుకు పడకూడదు? అసలు ఆ చేప నోట్లో శకలు ఉందని ఈయనకెట్ట తెలుసు? ఎల్లగానే అదే చేప పడుతుందని గ్యారంటీ ఏంది? సముద్రం మొత్తంలో ఆ చేప ఎక్కడ తిరుగుతుంది? అసలు ఎలా తెలుసు యేసుప్రభు వారికి? ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు కాబట్టి, సర్వము ఎరిగినవాడు కాబట్టి, అసలు సృష్టిని చేసిన వాడే ఆయన కాబట్టి ఆయనకు తెలియదు ఏముంది? సముద్రంలో చేప తెలుసు, చేప నోట్లో ఉన్న దాని లివర్లు తెలుసు, దాని కిడ్నీలు తెలుసు, దాని బ్రతుకు తెలుసు, దాని పిల్లలు తెలుసు, అంతా ఎరిగినవాడు కదా ఆయన. దేవుడు తన దైవత్వాన్ని యేసుప్రభు వారు నిరూపించిన చక్కటి సందర్భం ఇది. నువ్వు వెళ్ళు, గాలం తీసుకో, సముద్రం లేయి, ఒక చేప వస్తుంది, దాని నోట్లో శకలు. మనుషులు చెప్పగలుగుతారా? దేవుడు కాబట్టి ఆయన చెప్పగలిగారు. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని, యేసుప్రభు వారు సర్వజ్ఞాని అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. చివరిగా ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. అయితే యేసు అందరిని చెప్పండి నాతో ఒకసారి. యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. చెప్పండి, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనిషి గురించి ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే. ఎందుకని? అసలు మన అంతరంగంలో ఎరిగిన వాడైనా, సమస్తం ఎరిగిన వాడైనా ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఆయన దేవుడు కాబట్టి. మనుషుల హృదయంలో, నా హృదయంలో ఏముందో మీరు చెప్తారా? మీ హృదయంలో ఏముందో నేను చెప్తానా? మరి చెప్పగలుగుతున్నాడంటే, సమస్త మనుషుల హృదయంలో ఏముందో చెప్పగలుగుతున్నాడంటే యేసుక్రీస్తు వారు దేవుడు అన్నమాట. దేవుని లక్షణాలు యేసుప్రభు వారిలో ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాన్ని సృష్టించింది దేవుడు, మనల్ని సృష్టించింది దేవుడు. అలాగే బైబిల్ గ్రంథము పరిశుద్ధమైన గ్రంథం. ఇది దేవుడు రాయించిన గ్రంథం. ఇందులో దేవుడు ఎన్నో భవిష్యత్ విషయాలు చెప్పాడు, ఎన్నో చరిత్రకు సంబంధించిన విషయాలు చెప్పాడు, ఎన్నో మర్మాలు చేశాడు. ఆయన శక్తి అతీతమైనది. యేసుక్రీస్తు వారు మరి మానవ రూపంలో మన కొరకు ప్రాణం ఇవ్వడానికి దేవుడే నరవతారం ఇచ్చి ఆయన దేవుడు అని నిరూపించుకోవడం కోసం, తనలో దైవత్వ లక్షణాలు ఉన్నాయని మనకు తెలియడం కోసం కొన్నిసార్లు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు కూడా యేసుప్రభు చేశారు. అర్థమైందా? కాబట్టి మనిషి కోతి నుంచి రాలేదు. కొంతమంది మనుషులు కోతి నుంచి రావటం కానీ, కొంతమంది కోతులే మనుషుల నుంచి వచ్చి కోతి సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కాబట్టి ఎట్లాంటి సిద్ధాంతాలు మనం నమ్మకూడదు. అది ఫేక్ సిద్ధాంతాలు. యేసుప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన రక్షణ మార్గంలో మనం నడిస్తే, ఆయన మన హృదయంలో చేర్చుకుంటే, ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన పరలోకానికి రేపు తీసుకుని వెళ్ళడానికి యేసుప్రభు వారు మేఘాల మీదకి వస్తాడు. మనమందరం ఆ నిత్య రాజ్యంలో, ఆ మహిమ లోకంలో యుగయుగాలు ఆనందిస్తూ ఉంటాం. దేవుడి మాటలు మన వెంకట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.